హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మనకు ప్రెజెంట్ టెన్స్ అయిపోయింది, పాస్ట్ టెన్స్ లో కూడా సింపుల్ పాస్ట్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ రోజు మనం పాస్ట్ కంటిన్యూస్ మనం చదువుకుంటున్నాం. పాస్ట్ కంటిన్యూస్ లో చూసుకున్నట్లయితే కంటిన్యూస్ అంటేనే మనకు తెలుసు. కంటిన్యూస్ ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ B4 ఉంటుందని తెలుసు. కంటిన్యూస్ లో బీ ఫార్మ్స్ ఏంటి అనేది తెలుసు. బీ ఫార్మ్స్ వల్ల పాస్ట్ బీ ఫార్మ్స్ అంటే వాజ్ వర్ అని మనకు తెలుసు. అంటే మనకు సబ్జెక్ట్ కావాలి, వాజ్ వర్ రావాలి, V4 రావాలి, తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఇదే మన పాస్ట్ కంటిన్యూస్. ఈ పాస్ట్ కంటిన్యూస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కూడా తెలుసుకున్నాం. ఇది స్పోకెన్ లో పనిచేయదండి, ఎక్కువగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువ యూజ్ అవుతుంటది. కాబట్టి ఇది కరెక్ట్ డైరెక్ట్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆలోచిద్దామే. ఇంకోటి ఒక్కసారి చూడండి, ఇప్పుడు మనం చెప్పింది మనకు స్ట్రక్చర్ వస్తుంది చూడండి. పాస్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే తెలుసు మనకు V4 ఉంటుంది. ఎవ్రీ కంటిన్యూస్ టెన్స్ కూడా V4 తోటే ఉంటుందని తెలుసు. ఏ కంటిన్యూస్ అయినా V4. కానీ ఇది పాస్ట్ కాబట్టి పాస్ట్ యొక్క బీ ఫార్మ్స్ అనేది వస్తాయి అన్నారు. కంటిన్యూస్ లో బీ ఫార్మ్స్ ఏంటి? ఫాస్ట్ వాజ్ వర్లో, ఆ వాజ్ వర్లో వస్తాయి. అంటే V4 వాజ్ వర్ ఉంటుంది. మనకు ముందు సబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అని తెలుసు. అంటే మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయింది కదా. సబ్జెక్ట్ వాజ్ వర్, V4 ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ అయిపోయింది. ఈ స్ట్రక్చర్ అయిపోయినాక మనకి ఇందులో ఎగ్జామ్ పర్పస్ లోనే మెయిన్ యూజ్ అవుతుంది. కాబట్టి ఇందులో డైరెక్ట్ కీవర్డ్స్ తోటి వెళ్తున్నాను. ఎందుకంటే కీవర్డ్స్ లేకపోతే సెంటెన్స్ మనము గుర్తుపట్టలేము అన్నట్టు. ఏ టెన్స్ లో ఉందనే గుర్తుపట్టలేము. కాబట్టి కీవర్డ్స్ గురించి ఒక్కసారి చూడండి. ఇంట్లో కీవర్డ్స్ అంటున్నాం. ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకు అని చెప్తున్నాం. అంటే టైం చెప్తుంది, నిన్న ఈ టైంకి అని చెప్తున్నా. ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైం లాస్ట్ మంత్, ఎట్ దిస్ టైం లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఈ టైం నేను ఏం చేస్తున్నాను, లాస్ట్ వీక్ ఈ టైంకి ఏం చేస్తున్నాను, లాస్ట్ మంత్ ఈ టైంకి ఏం చేస్తున్నాను, నిన్న ఎట్ దిస్ టైం ఎస్టర్డే అంటే నిన్న ఈ టైంకి ఏం చేస్తున్నాను అని చెప్పడాన్ని ఎక్కడ వచ్చిన సెంటెన్స్ లో అదేమంటాం అంటే పాస్ట్ కంటిన్యూస్ లో వచ్చినట్టు అర్థం. నెక్స్ట్ ఎట్ 7 o'clock, ఎట్ వచ్చి టైం వచ్చిందంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, అది పాస్ట్ కంటిన్యూస్ లో. అది ఇన్ వచ్చి ఇయర్ వచ్చింది అనుకోండి, 2004 కానీ 2005 కానీ, ఇన్ 2004 2005 అంటే ఏమన్నా నిన్న లాస్ట్ క్లాస్ లో చెప్పాను. ఏం చెప్పాను? సింపుల్ పాస్ట్ అని చెప్పాను. ఇలా ఎట్ తర్వాత టైం వచ్చిందంటే కంటిన్యూస్ అది. వెన్ కానీ, వైల్ కానీ, యాజ్ కానీ, V2 కానీ, ఇవి మొత్తం ఈ 4 కూడా మనకు ఏంటంటే సింపుల్ పాస్ట్ తోటి కంబైండ్ అయ్యి వస్తుంది. అది నెక్స్ట్ యూసేజ్ లో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ యూసేజ్ గురించి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ చూసుకున్నాము, కీవర్డ్స్ చూసుకున్నాము. యూసేజ్ గురించి వస్తే an action which was going on at some times in the past. అంటే ఒక యాక్షన్ అనేది, ఒక పని అనేది పాస్ట్ లోనే కొంత టైం జరిగి ఉంది. ఏ టైంలో ఇట్ ఈస్ సమ్ టైం జరిగి ఉంది. ఆ టైం జరిగిన టైం చెప్తేనే మనకు పాస్ట్ కంటిన్యూస్ అవుతుంది. ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అన్నాడు. ఏదో ఒక టైంలో జరిగి ఉన్నది. నిన్న జరిగిందా, లాస్ట్ వీక్ జరిగిందా, లాస్ట్ మంత్ జరిగిందా, లాస్ట్ ఇయర్ జరిగిందా, కానీ ఆ టైం కావాలి. ఆ టైం చెప్పేది ఎట్ సమ్ టైమ్స్ ఇన్ ద పాస్ట్ అంటున్నాను. అంటే ఒక యాక్షన్ జరగాలి, యాక్షన్ విచ్ వాజ్ గోయింగ్ ఆన్, అంటే కంటిన్యూ జరగాలి. ఆ యాక్షన్ కూడా కంటిన్యూ జరిగి ఏం కావాలి, ఎట్ ద సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్, ఒక సమ్ టైం కూడా స్టార్ట్ అయిపోవాలి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, మనకు 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి ఇందులో. కాబట్టి ఏ హెల్పింగ్ వర్బ్ ఎక్కడ యూజ్ చేస్తామనే చూడాలి. ఇక్కడ చూడండి, వాజ్ ఉన్నది. ఇలా వాజ్ రాసినాం అంటే ఆల్ సింగులర్స్ అండి, ఆల్ సింగులర్స్. వార్ ఉన్నది, ఆల్ ఫ్లూరల్స్. అంటే సింగులర్స్ ఏంటో ఫ్లూరల్స్ ఏంటో మన పర్సన్స్ తెలుసు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఐ అంటే సింగులర్, ఉయ్ అంటే ఫ్లూరల్ అని చెప్పాను. యూ అండ్ యూ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ యూని ఎప్పుడు కూడా ప్లూరల్ తీసుకుంటాను. ఈ, షీ, ఇట్, ఎనీ సింగులర్ నేమ్ అయినా కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అవుతాను. వీటన్నిటికి కూడా దే అంటే ఫ్లూరల్ అని చెప్పాను. అంటే వర్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ పర్సన్ లో వి, యూ, దే, ఇవి ఎక్కడ వచ్చినా కానీ వరే వస్తుంది. నెక్స్ట్ టైం సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ తర్వాత వచ్చేది వర్ అన్నట్టు. వీ వర్, యూ వర్, దే వర్ అనే సెంటెన్స్ లో వాడతాం. అంటే సబ్జెక్ట్ తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ ఏంది, వర్ వస్తుంది అన్నట్టు. వీ వర్ అన్న, యూ వర్ అన్న, దే వర్ అని మాట్లాడతాం. కానీ వీ వాజ్ అని, యూ వాజ్ అని, దే వాజ్ అని మాత్రం అనొద్దు. ఆల్ సింగులర్స్ కంటే సింగులర్స్ మొత్తం ఏంటి, ఐ అన్న, ఈ అన్న, షీ అన్న, ఇట్ అన్న, ఎనీ నేమ్ అన్న, ఐ వాజ్, ఈ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, రాజు వాజ్ అంటాం. అంటే రాజు అంటే సింగులర్ అనుకోండి. అలా ఏది ఉన్నా కానీ వాటికి మాత్రం వాజ్ వస్తుంది. ఇది క్లియర్. నెక్స్ట్ మనం ఒక యూసేజ్ చూసుకున్నాం. యూసేజ్ ఏంటన్నాడు, an action which was going on at a some time in the past అన్నాను. ఇక్కడ సమ్ టైం, ఒక ఏదో ఒక టైం వద్ద యాక్షన్ ఆన్ గోయింగ్ లో ఉండాలి, ఒకనొక టైం వద్ద స్టార్ట్ అయి ఉండాలి అని చెప్తున్నాడు. అంటే టైం ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ తో చూడండి, ప్రతి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ ఎస్టర్డే ఎట్ 8 PM. నిన్న 8 గంటలకు ఐ వాజ్ వెయిటింగ్, నేను వెయిట్ చేశాను. ఎవరికి? ఆమె కోసం వెయిట్ చేశాను అంటున్నాను. ఐ వాజ్ వెయిటింగ్ అంటే చూడండి, ఐ అనే ఫస్ట్ పర్సన్ సింగులర్ తీసుకున్నాను కాబట్టి వాజ్ వచ్చింది. వాజ్ తర్వాత ఏం కావాలి? V4 రావాలి కదా. వాజ్ అన్న వరన్ తర్వాత V4 రావాలి కదా. ఆ తర్వాత ఆబ్జెక్ట్.
లేదంటే ఆబ్జెక్ట్ లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా వర్డ్ అంటుందని. ఫర్ హర్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్, నేను ఆమె కోసం ఎదురు చూశాను. ఎస్టర్డే ఎట్ 8 PM, నిన్న 8 గంటలకు ఆమె కోసం నేను ఎదురు చూశాను అన్న అర్థమండి. నెక్స్ట్ వీ తీసుకున్నాను, అదే ఫస్ట్ పర్సన్ లో ఫ్లూరల్ తీసుకున్నాను. ఫ్లూరల్ అంటే ఇక్కడ చెప్పాను కదా, ఫ్లూరల్ వచ్చిందంటే వర్ రావాలని. వీ వర్ వాచింగ్ నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసెస్ ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, నిన్న ఈ టైంకి మేము నాగరాజు స్టడీ సర్కిల్ క్లాసు చూస్తున్నాము అని దీని అర్థం అండి. అంటే నిన్న ఈ టైంకి ఒక టైం ఫిక్స్డ్ వచ్చేది. యూ కూడా ఏమన్నాను నేను, యూ కూడా ఎప్పుడు కూడా ఫ్లూరల్నే తీసుకోవాలి, సెకండ్ పర్సన్ అని చెప్పాను. యూ తర్వాత వరే రావాలి. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఎస్టర్డే ఎట్ 10 o'clock, నిన్న 10 గంటలకు అతను క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఎవరు? వీ అంటే నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావు అని అన్నా. చూడండి, అందుకనే ఎట్ కానీ ఎట్ 7 o'clock అట్లా ఎట్ దిస్ టైమ్ ఎస్టర్డే, ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్ అన్నాను కదా. ఈ ఖచ్చితంగా కీవర్డ్స్ లేకపోతే మనం సెంటెన్స్ గుర్తుపట్టలేము. నెక్స్ట్ ఈ తీసుకున్నాను, ఈ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఈ తర్వాత ఏమంటే ఇమీడియట్లీ వాజ్ రావాలి మనకి. V4, ఈ వాజ్ స్టడీయింగ్ BEd ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరంలో, లాస్ట్ ఇయర్ మీన్స్ గత సంవత్సరంలో ఈ టయానికి నేను BEd చేస్తున్నా, అతను BEd చేస్తున్నాడు అని అర్థం. అది కూడా కంటిన్యూ అయిన యాక్షన్ గా. BEd అంటే ఒక రోజుతో అయిపోయి కొంత టైం అయితే పీరియడ్ అవుతుంటది కదా, ఆ పీరియడ్ అవుతుంది అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. ఇట్ ఈస్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఓకే, రాజు వాజ్ రైటింగ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే ఎట్ 2 PM, 2 గంటలకి నిన్న 2 గంటలకి ఎగ్జామ్ రాస్తున్నాడు. ఎవరు? రాజు. రాజు కూడా ఎవరు? థర్డ్ పర్సన్ సింగులర్. అందుకే దట్స్ వై ఐ విల్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ వాజ్. ఓకే, నెక్స్ట్ ఇట్ మీన్స్ ఇట్ వాజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, అంటే లాస్ట్ వీక్ ఈ టైం వరకల్లా ఖచ్చితంగా పని చేస్తుంది. అది మీన్స్ అంటే కంప్యూటర్ అనుకున్నాను. సపోజ్ కంప్యూటర్ వాజ్ వర్కింగ్ ప్రాపర్లీ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ వీక్, అంటే లాస్ట్ వీక్ వరకల్లా ఈ కంప్యూటర్ చాలా మంచిగా ప్రాపర్ గా పనిచేసింది అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చేయట్లేదు, అంటే అది కంటిన్యూగా నడిచింది కొన్ని రోజులు, అంటే కంటిన్యూ యాక్షన్ ఇది. బట్ ఒక పీరియడ్ లో అది క్లోజ్ అయిపోయింది, దాన్నే మనం చెప్తున్నాం. దే అంటే ఏంటంటే థర్డ్ పర్సన్ ఫ్లూరల్, కరెక్ట్. కాబట్టి వీ విల్ టేక్ ద హెల్పింగ్ వర్బ్ వర్. దే వర్ టీచింగ్ ఇన్ ద స్కూల్ ఎట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్, అంటే వాళ్ళు గత సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ టైం వరకల్లా ఈ టైంకి ఈ స్కూల్లో చెప్తున్నారు. ఇన్ ది స్కూల్ అంటే ఆ స్కూల్ పేరు రాలేదు, ఏదో ఆ స్కూల్ పేర్లో చెప్తున్నారు, ఆ స్కూల్లో వాళ్ళు చెప్తున్నారు అని అర్థం. అంటే ఇప్పుడు చెప్పట్లేరు, అంటే అది ఆ స్కూల్లో చెప్పడం 1 year మొత్తం కంటిన్యూ అయినట్టే కదా. అంటే కంటిన్యూ యాక్షన్ ఎట్ ద టైమ్ ఇన్ ద పాస్ట్, అంటే ఒక టైం వరకు చెప్పారు, ఈ టైం నుంచి ఇప్పుడు చెప్పట్లేరు అని అర్థం. అంటే పాస్ట్ లో కంటిన్యూస్, అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ఎట్ ది సమ్ పాయింట్ ఆఫ్ ద టైమ్ ఇన్ పాస్ట్. ఇప్పుడు సెకండ్ యూసేజ్ చూద్దామండి. సెకండ్ యూసేజ్ ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ యాక్షన్, ఒక కంటిన్యూస్ యాక్షన్ అయితే ఒకటి సడన్ గా ఇంకో యాక్షన్ జరుగుతుంది. దీన్ని పాస్ట్ కంటిన్యూస్ లో రెండు టెన్స్ తోటి కాంబినేషన్ ఒకటి చేస్తామండి. ఆ పాస్ట్ కంటిన్యూస్ కాంబినేషన్ సింపుల్ పాస్ట్ కాంబినేషన్. సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ లో వెన్ లేదా వైల్, యాజ్ అనే ఒక కీవర్డ్స్ యూజ్ చేసి మనం రెండింటిని కమెంట్ చేస్తాము. ఆ కమెంట్ చేయడం ఎలా చేస్తామని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 2 టెన్స్లు కలిపి చేయడం ఇక్కడ ఒకటి, నెక్స్ట్ టెన్స్ లో కూడా సేమ్ 2 టెన్స్లు కలిపి చేస్తాము. ఆ 2 జాగ్రత్తగా వినాలి. ఒక్కసారి క్లియర్గా చూస్తే ఒకసారి చూడండి. an action which was going on at some time in the past, ఇది ఫస్ట్ది. కానీ వెన్ అనదర్ యాక్షన్ టేక్ ద ప్లేస్, ఒక యాక్షన్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకో యాక్షన్ సడన్ గా జరుగుతుంటది. ఆ సడన్ గా జరిగే యాక్షన్, ఈ కంటిన్యూ అయిన యాక్షన్ ని ఎలా మనం మోల్డ్ చేస్తాం, ఎలా సెంటెన్స్ ఫామ్ చేస్తాం అనేది క్లియర్ చూసుకోవాలి. వెన్ లేదా వైల్ అండ్ యాజ్ అనే ఒక కీవర్డ్స్ ని ఉపయోగించి వాటిని ఇక్కడ కీవర్డ్స్ వెన్ కానీ వైల్ కానీ యాజ్ కానీ ఎక్కడైనా వచ్చినాయి అనుకో, ఆ వచ్చిన వాటిని వచ్చినాయంటే మనం ఏమైనా కంటిన్యూస్ టెన్స్ అనుకోవాలి, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనుకోవాలి. ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎలా యూజ్ చేస్తాం ఒకసారి చూడండి. ఎప్పుడైనా దీన్ని ఇంకా సింపుల్ చెప్పాలంటే ఎలాంగ్ విత్ సింపుల్ పాస్ట్ అంటారు. అంటే సింపుల్ పాస్ట్ తోటి మనం కలుపుతాము అని తెలుసుకోవాలి. అంటే పాస్ట్ కంటిన్యూస్ అంటే సింపుల్ పాస్ట్ కూడా యూజ్ అవుతుందని తెలియాలి. సింపుల్ పాస్ట్ అంటే ఇప్పుడు మనం వెన్ కానీ వైల్ కానీ యూజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే వెన్ యూజ్ చేస్తే ఫస్ట్ సింపుల్ పాస్ట్, వెన్ యూజ్ చేయగానే సింపుల్ పాస్ట్ రావాలి, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ రావాలి. వైల్ యూజ్ చేసినామంటే పాస్ట్ కంటిన్యూస్ రావాలి, సింపుల్ పాస్ట్ రావాలి. నేనేం చేస్తున్నాను, ఇందులో ఒక యాక్షన్ ఆన్ గోయింగ్ యాక్షన్ ఉంటుంది, ఒకటి సడన్ యాక్షన్ ఉంటుంది అంటున్నాను. ఒకసారి సడన్ యాక్షన్ జరుగుతాయి, ఒక ఆన్ గోయింగ్ యాక్షన్ జరిగినప్పుడు సడన్ యాక్షన్ జరుగుతుంటుంది. ఈ సడన్ యాక్షన్ ఎప్పుడైనా సింపుల్ ఫాస్ట్ లో ఉంటుంది. ఆన్ గోయింగ్ యాక్షన్ కంటిన్యూ యాక్షన్ కదా, ఈ కంటిన్యూ యాక్షన్ ఎప్పుడు కూడా మనకు పాస్ట్ కంటిన్యూస్ లో ఉండాలి. అంటే ఒకసారి చూడండి, ఒక కంటిన్యూస్ యాక్షన్ జరుగుతుంది. ఈ కంటిన్యూస్ యాక్షన్ ఏంది, లాంగ్ యాక్షన్ అన్నట్టు. ఒక యాక్షన్ జరుగుతుంది, దీన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటాము, దీన్ని లాంగ్ యాక్షన్ అంటాం, దీన్ని వైల్ తో చూపెడతాం. అంటే వైల్ వచ్చిందంటే దాని ఇమీడియట్ గా మనకి ఏం కావాలంటే పాస్ట్ కంటిన్యూస్ రావాలి. ఒకటి ఏదో సడన్ యాక్షన్ జరుగుతుంది. సడన్ యాక్షన్ చెప్తే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా, ఎవరో ఎదురుగా వచ్చారు అనుకోండి, అంటే ఎవరో డోర్ కొట్టారు, దాన్ని సడన్ యాక్షన్ అవుతుంది. నేను క్లాస్ అనేది ఇంతకు ముందు నుంచి చెప్తున్నాను కాబట్టి కంటిన్యూస్ యాక్షన్. ఒకరు నన్ను పిలిచారు అనుకుంటున్నా,
అన్నప్పుడు అది కూడా ఏమవుతుంది, అది సడన్ యాక్షన్ అయిపోతుంది, కంటిన్యూస్ యాక్షన్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో ఒక సడన్ యాక్షన్ జరిగింది, ఈ సడన్ యాక్షన్ సడన్లీ హ్యాపెన్ యాక్షన్ అంటారు, దీన్ని షార్ట్ యాక్షన్ అంటారు. వెన్ అంతా చూపిస్తాం. ఎక్కడైనా వెన్ వాడినామంటే ఎమ్మటే పాస్ట్ రావాలి, ఆ పాస్ట్ తోటి సింపుల్ పాస్ట్ తోటి కాంబినేషన్ రావాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మీకు చాలా క్లియర్ గా అయితే చూడండి. వైల్ వాడాను, వైల్ వాడినంటే ఎమ్మటే ఏం చేయాలి మనము, పాస్ట్ కంటిన్యూస్ లాంగ్ యాక్షన్ ఉన్నాము. వైల్ ఐ వాస్ స్టడింగ్ బీఈడి, నేను బీఈడి చేసే టైంలో షీ లవ్డ్ మీ, ఆమె నన్ను ప్రేమించింది అంటున్నాను. అంటే నేను బీఈడి చేయడం అనేది ఒక లాంగ్ యాక్షన్, ఆమె సడన్ గా వచ్చి ఐ లవ్ యూ అని చెప్పడము, ఏదో చేసి నేను లవ్ చేస్తున్నా అని చెప్పింది అనుకున్నా. ఆ టైంలో నేను బీఈడి చేసే టైంలో చెప్పింది అంటే ఇది నేను బీఈడి 1 year ప్రోగ్రామ్ లో 1 year లో ఏదో ఒక రోజే చెప్తాయి కదా, అది సడన్ గా జరుగుతాయి కదా, ఆ సడన్ యాక్షనే ఇది చెప్తున్నా. సంగ్రహ యాక్షన్ చెప్తున్నా, సింపుల్ పాస్ట్ లో చెప్తున్నా. షీ లవ్డ్ అన్నాను, లవ్ కు వీటునే లవ్డ్ అంటే వీటు అంటే పాస్ట్, ఐ వచ్చింది కాబట్టి వాజ్ వచ్చింది, స్టార్టింగ్ బిఫోర్ వచ్చింది. సారీ అండి. నెక్స్ట్ ఈ సెంటెన్స్ ని మనము ఈ సింపుల్ పాస్ట్ ఫస్ట్ రాసిన దీన్ని రాసిన దాంట్లో తేడా ఈ ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా కామా మాత్రం ఉండాలి, ఇది గుర్తుంచుకోండి. షీ లవ్డ్ మీ వైల్ ఐ వాస్ స్టడీయింగ్ బీఈడి, దీనికి మీనింగ్ లో ఏమి తేడా లేదంటే నేను బీఈడి చేసే టైంలో ఆమె నన్ను లవ్ చేస్తున్నాను సడన్ గా చెప్పేసింది అని అర్థం. అంటే ఒక ఆన్ గోయింగ్ యాక్షన్, ఒక సడన్ యాక్షన్. సడన్ యాక్షన్ ఎప్పుడు కూడా షార్ట్ యాక్షన్ అయితే, ఆన్ గోయింగ్ యాక్షన్ లాంగ్ యాక్షన్ అయితే. ఆన్ గోయింగ్ యాక్షన్ ఎప్పుడు కూడా వైల్ తోటి చూపెడతాము, సడన్ యాక్షన్ వెన్ తో అంటాము. ఓకే, క్లియర్? ఇక చూడండి ఇంకో 2-3 ఎగ్జాంపుల్. ఈ వాజ్ వాచింగ్ టీవీ, అతను టీవీ చూస్తున్నాడు. వెన్ ఐ మెట్ హిమ్ అన్నాను, నేను అతన్ని అకస్మాత్తుగా కలిశాను. ఏం చేశాడు, ఈయన కలవడం అయింది. వెన్ ఐ మీట్ హిమ్, నేను అతన్ని కలిశాను. కలిసేటప్పుడు ఏం చేస్తున్నాడు అతను, ఈ వాజ్ వాచింగ్ టీవీ, అతను టీవీ చూస్తున్నాడు. అంటే టీవీ చూడడం ఆన్ గోయింగ్, ఆయన కలవడం అనేది సడన్ గా. ఐ సా ఏ స్నేక్, నేను ఒక స్నేక్ ను చూశాను. ఎప్పుడు, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు స్కూల్, నేను స్కూల్ కు వెళుతూ ఉంటే ఒక స్నేక్ కనిపించింది ఒకేసారిగా. అంటే స్కూల్ కు వెళ్ళడం అనే ఆన్ గోయింగ్ యాక్షన్ ని స్నేక్ కనిపించిందని చెప్తున్నాను. ఇంకోటి చూడండి, యాజ్ ఐ వాజ్ వాషింగ్ మై క్లాత్స్, నేను మా క్లాత్స్ ఉతుకుతున్నాను. మై మొబైల్ ర్యాంగ్, నేను పోయి అక్కడ ఉతుకుతున్నాను అనుకోండి, మొబైల్ ఎక్కడ ఉంటుంది, నా దగ్గర ఉంటుందా, ఉతికేటప్పుడు ఉంటుంది కదా, అది సడన్ యాక్షన్ అవుతుంది. అంటే సడన్ యాక్షన్ ఎప్పుడు కూడా ఏం చేయాలి మనం, ప్రెసెంట్ పాస్ట్ సింపుల్ లో సడన్ యాక్షన్ చూపెట్టాలి. ఆన్ గోయింగ్ యాక్షన్ ఎప్పుడు కూడా మనం వైల్ తోటి కాంబైన్ చేసి మనం ఏం చేయాలి, వైల్ తోటి కాంబైన్ చేసి అది ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్ చూపెట్టాలి. అంటే ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏది ఆన్ గోయింగ్ యాక్షన్, ఏది సడన్ యాక్షన్. ఎప్పుడు ఆన్ గోయింగ్ యాక్షన్ కూడా ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ లో ఉండాలి, సడన్ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్ లో ఉండాలి. సింపుల్ పాస్ట్ లో ఉన్న కాంబినేషన్ లో వేసేటప్పుడు వెన్ అనేది యూజ్ చేసుకోవాలి, అదే పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటే వైల్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాజ్ అని వాడని చూసారంటే, ఈ యాజ్ ఎప్పుడు కూడా పాస్ట్ కంటిన్యూస్ తోటే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా సింపుల్ పాస్ట్ లో యూజ్ చేయొద్దు. అందుకనే యాజ్ రాగానే ఐ వాజ్ వాషింగ్ మై క్లాత్స్ మై మొబైల్ ర్యాంగ్ అన్నాడు. ఇక్కడ క్లియర్ కట్ ఏం చేసుకోవాలంటే ఆన్ గోయింగ్ యాక్షన్ అండ్ సడన్ యాక్షన్ జరుగుతుందని చెప్పాలి. ఇదే క్లియర్. ఆన్ గోయింగ్ యాక్షన్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ టెన్స్, సడన్ యాక్షన్ ఎప్పుడు కూడా సింపుల్ టెన్స్. సింపుల్ అంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్. ఈ రెండు క్లారిటీగా ఉంటే, కీవర్డ్స్ క్లారిటీగా ఉంటే ఈ టెన్స్ లో మీరు ఎగ్జామ్ పర్పస్ లో చాలా ఈజీగా గెటన్ చేయగలుగుతారు, ప్రాబ్లం లేకుండా క్లియర్ చేస్తారు. నెక్స్ట్ ఇవి డిస్కస్ ద పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దామండి. పాస్ట్ పర్ఫెక్ట్ కు పాస్ట్ కంటిన్యూస్ కూడా దాదాపు దగ్గర ఉంటాయి. ఇక్కడ కూడా 2 టెన్సులతోటి కంబైన్ చేస్తాం. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ లో సింపుల్ పాస్ట్ తోటి చేసిన, ఫాస్ట్ పర్ఫెక్ట్ లో కూడా సింపుల్ పాస్ట్ తోటి చేస్తాము. అంటే ఇక్కడక్కడ డిఫరెంట్ ఏంటంటే 2 యాక్షన్స్ జరుగుతాయి. అక్కడ ఒకటి కంటిన్యూస్ యాక్షన్ జరుగుతుంది, ఒక సడన్ యాక్షన్ అవుతాయి. కానీ ఇక్కడ 2 కూడా కంప్లీట్ అయిన యాక్షన్సే, బట్ స్మాల్ టైం డిఫరెంట్ ఉంటుంది. 2 కంప్లీట్ అయిన యాక్షన్స్, కొంచెం టైం డిఫరెంట్ ఉంటుంది అంతే తప్ప ఇక్కడ ఏముండదు. 2 కంప్లీట్ అయిన దాన్ని చూస్తాం. ఇంకా మనం ఏంటి పర్ఫెక్ట్ టెన్స్ గురించి చూద్దాం. ఎవ్రీ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ మెయిన్ వర్బ్ ఇస్ ద V3. ఎవ్రీ పర్ఫెక్ట్ టెన్స్ హ్యావ్ have forms. Have forms means past have forms is had. That's why our structure is subject, had, V3, object. Our structure is subject, had, V3, object. And so look at this board. Past perfect అంటే సబ్జెక్ట్ ఎలాగ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఎలా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ కాబట్టి ఎవ్రీ టైం ఎవ్రీ పర్ఫెక్ట్ టెన్స్ కూడా V3నే. ఇది ఫాస్ట్ కాబట్టి ఫాస్ట్ యొక్క హ్యావ్ ఫార్మ్స్ ఏంటంటే హ్యాడ్. కాబట్టి సబ్జెక్ట్, హ్యాడ్, V3, ఆబ్జెక్ట్ అండి. క్లియర్ దిస్ సెంటెన్స్. అయితే ఇది కూడా ఎగ్జామ్ పర్పస్ లో చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ డైరెక్ట్ గా మనం కీవర్డ్స్ లోకి వెళ్దామే. కీవర్డ్స్ అంటే బై దిస్ టైం, అదే కంటిన్యూస్ టెన్స్ లో ఫాస్ట్ కంటిన్యూస్ లో ఎట్ అనేది వస్తుంది, ఎట్ ప్లస్ పాస్ట్ టైం వస్తుంది. ఇక్కడ బై ప్లస్ పాస్ట్ టైం వస్తుంది. చూడండి, బై ప్లస్ పాస్ట్ టైం వస్తుంది. అక్కడ కూడా వెన్ అండ్ వైల్ యూజ్ చేసాము. ఇక్కడ కూడా 2 కీవర్డ్స్ ఉంటాయి, వెన్ బిఫోర్, వెన్ వాడినా బిఫోర్ వాడినా సింపుల్ పాస్ట్ తోటి కంబైన్ చేస్తాము. తర్వాత ఫాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. ఆఫ్టర్, యాజ్ సోన్ ఈ రెండిట్లో ఏది వచ్చినా కానీ పాస్ట్ పర్ఫెక్ట్ తోటి కంబైన్ చేసి సింపుల్ పాస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే 2 యాక్షన్స్ కూడా కంప్లీట్ అయిన యాక్షన్స్ అని చెప్తున్నాం. జస్ట్ స్మాల్ టైం డిఫరెంట్ ఉంటుంది అన్నాను. దాన్ని ఒక డెఫినేషన్ రూపంలో చూసుకుంటే ఒకసారి చూడండి. వెన్ 2 యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ఫాస్ట్, అంటే ఫాస్ట్ లో 2 యాక్షన్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఎట్ ఏ లిటిల్ టైమ్ ఆఫ్ డిఫరెన్స్, అంటే
కొద్ది టైం డిఫరెన్స్ తోటే కంప్లీట్ అయ్యాలి. అయితే ది ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ యాక్షన్ మస్ట్ బి సింపుల్ పాస్ట్. అంటే ఫస్ట్ యాక్షన్ ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ యాక్షన్ ఇస్ సింపుల్ పాస్ట్ లో ఉండాలి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మనం బస్ స్టాండ్ పోయినాం, బస్సు వెళ్ళిపోయింది. అంటే బస్ స్టాండ్ పోయడం పని అయిపోయింది, బస్సు వెళ్ళిపోవడం అయిపోయింది. అంటే బస్సు వెళ్ళిపోయింది కదా, అంటే మనం బస్ స్టాండ్ పోయినా కానీ మనం బస్సు రీచ్ కాలేదంటే బస్సు ముందర జరిగింది, మన సెకండ్ జరిగింది. ఒక 5-10 నిమిషాలు తేడాలో మనం బస్సు ఒక 9 గంటలకు ఉందనుకున్నా, మనం 9 గంటలకు షార్ప్ గా పోవడానికి ట్రై చేసినాం, బట్ 9-5 నిమిషాలు కావచ్చు. ఆ 5 నిమిషాల్లో బస్సు వెళ్ళిపోయింది. లేదా ఒక ట్రైన్కి వెళ్ళాం, ట్రైన్ కోసం వెళ్తున్నాం, ట్రైన్ టైం పక్కా ఉంటాయి కాబట్టి 9 o'clock ట్రైన్ ఉందన్నారికి మనం ఎంత త్వరగా పోయి 9 o'clock వెళ్దాం అనుకున్నాక 9:05 minutes 10 minutes అయింది, బట్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. అంటే ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అంటే ట్రైన్ ముందు పోయింది, మనం రీచ్ అయినాం. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ తోటి చూడండి, ఇక చాలా క్లియర్ వస్తాయి. ఇప్పుడు వెన్ వి అరైవ్డ్, మేము చేరుకున్నాం, ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయింది. దీన్ని ఇంకా ఏం చేసుకోవచ్చు, వెన్ వి ఆర్ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అని కూడా మాట్లాడుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైతే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యామో ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది, ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, అంటే ట్రైన్ వెళ్ళిపోయింది అంటున్నా. అంటే ఇందులో 2 యాక్షన్స్ కూడా కంప్లీట్ అయిన యాక్షన్సే. ఆ టెన్స్ కి జాగ్రత్త చూడండి, అందుకని 2 కూడా ఒకే వీడియోలో చెప్తున్నాను. ఆ టెన్స్ లోనేమో ఒకటి ఆన్ గోయింగ్ యాక్షన్ ఉంటుంది, ఒకటి సడన్ యాక్షన్ ఉంటుంది. నేను ఏదో పని చేస్తున్నా, ఫోన్ మోగింది అంటున్నాను. నేను ఏదో వర్క్ లో ఉంటే ఎవరు సడన్ గా వచ్చారు అంటున్నాను. నేను ఏదో పడుకొని ఉంటే డోర్ కొట్టారు అనుకుంటున్నాను. అంటే పడుకోవడం అనేది ఒక యాక్షన్. నేను ఏదో బీటీ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయి ఎల్వి చెప్పిందని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. అంటే నేను చేసే 1 year సర్వీస్ లో ఒక రోజు నాకు సడన్ గా ఇచ్చింది. కానీ ఇక్కడ సడన్ యాక్షన్స్ కావాలి, 2 కూడా కంప్లీట్ అయిన యాక్షన్సే. ఈ కంప్లీట్ అయిన యాక్షన్స్ లో ఒకటి ఫస్ట్, ఒకటి సెకండ్ జరుగుతుంది. ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ యాక్షన్ మస్ట్ బి సింపుల్ పాస్ట్. క్లియర్ గా చూడండి, ఇక్కడ వెన్ వాడినాం కాబట్టి ఇక చూడండి, వెన్ వాడితే సింపుల్ పాస్ట్ తోటి వాడన్నా. వి అరైవ్డ్ అంటే అరైవ్డ్ అనేది V2, అంటే ఇది సింపుల్ పాస్ట్. ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. ఎప్పుడు మేము అక్కడికి స్టేషన్ కి చేరుకోగారికే. వెన్ వి రీచ్ ద రైల్వే స్టేషన్ ది ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అని కూడా అనొచ్చు అన్నట్టు. అంటే ఇదిలానే అరైవ్డ్ అనే కాకుండా వెన్ వి రీచ్ ద రైల్వే స్టేషన్ కూడా అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిఫోర్ తోటి ఒకటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. బిఫోర్ యూ కేమ్, నువ్వు రావడానికి ముందే. ఐ హాడ్ కంప్లీటెడ్ మై హోంవర్క్, అంటే నువ్వు రావడానికి ముందే నా హోంవర్క్ అయిపోయింది. ఫస్ట్ యాక్షన్ కాబట్టి హ్యాడ్ కంప్లీటెడ్ అని రాశాను. ఓకే, ది పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్స్ కేమ్ అన్నాడు. అంటే ఇది అందరు తీసుకునే ఎగ్జాంపుల్ అండి. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయింది, అంటే డాక్టర్ వచ్చేలోపు పేషెంట్ చనిపోయింది. అంటే డాక్టర్ రావడం అనేది సెకండ్ యాక్షన్, పేషెంట్ చనిపోవడం అనేది ఫస్ట్ యాక్షన్. కాబట్టి పేషెంట్ చనిపోయిందని నేను తీసుకుంటున్నాను. నేను చూడండి ఒకసారి, ది పేషెంట్ హ్యాడ్ డైడ్. హ్యాడ్ డైడ్ అంటే ఏంది, మనకి పాస్ట్ పర్ఫెక్ట్ ఏం తీసుకోవాలి, ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలన్న. బిఫోర్ ద డాక్టర్ కేమ్, కమ్ టు కేమ్ వీటోనే కదండి. అంటే డాక్టర్ అనేవాడు థర్డ్ పర్సన్ సింగులర్, కేమ్. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఐ నో హర్ వాల్యూ ఓన్లీ ఆఫ్టర్ షీ హ్యాడ్ డైడ్. అంటే ఆమె చనిపోయిన తర్వాతనే ఆమె విలువ తెలిసింది. అంటే చనిపోయిన తర్వాత తెలిసిందంటే చనిపోవడం ఫస్ట్ జరిగింది, ఆమె వాల్యూ అప్పుడు తెలిసింది. అంటే ఉన్నన్ని రోజులు విలువ తెలియదు అంటారా? ఆ ఉంటే ఆ వ్యక్తి యొక్క విలువ అనేది తెలియదురా. అది పోయినాక ఏదో చేస్తామో, అది ఇలా పోయాడు అలా పోయాడు అంటాము, అప్పుడు అంత చేశాడు ఇంత చేయండి, కానీ వాడు ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. ఆ విలువ తెలియదు అని చెప్పే సందర్భమే ఇలాంటి సందర్భం అన్నట్టు. అంటే ఐ న్యూ ఆర్ వాల్యూ ఓన్లీ ఆఫ్టర్ షీ హ్యాడ్ డైడ్. అంటే ఆమె చనిపోయిన తర్వాత ఆమె వాల్యూ ఏందో తెలిసింది, నాకు తెలిసింది అని చెప్తున్నాడు. ఓకే, యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందో ఫస్ట్ అయిపోయింది. దే ర్యాన్ అవుట్ టు ప్లే. అంటే ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయిపోయిందో ఇమీడియట్ దే ర్యాన్ అవుట్, బయటికి వెళ్ళారు టు ప్లే, ఆడుకోవటానికి. అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోగానే, బ్రేక్ఫాస్ట్ అనేది ఫస్ట్ యాక్షన్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లో తీసుకుంటున్నాను. యాజ్ సూన్ యాజ్ దే హ్యాడ్ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్, యాజ్ సూన్ యాజ్ వచ్చిందంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఫస్ట్ వాడుకోవాలన్నాను కదా. దే ర్యాన్ అవుట్ ద టు ప్లే, అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడానికి బయటికి వెళ్ళారని చెప్తున్నాను. అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. బై 2024 ఐ హ్యాడ్ మ్యారీడ్ ఫర్ 10 years అన్నాను. అంటే నాకు 2024 ఏళ్ళకి నాకు మ్యారేజ్ అయ్యి 10 years అవుతుందని చెప్తున్నాను. చూడండి, బై దస్ పాస్ట్ టైం అనగా బై పాస్ట్ టైం అంటే 2024 పాస్ట్ టైం ఇది 25 కాబట్టి ఇంకో దే హ్యాడ్ రీచ్డ్ ద రైల్వే స్టేషన్ బై 9 o'clock. అంటే నేను 9 o'clock రీచ్ అయ్యాను రైల్వే స్టేషన్ అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత క్లియర్ గా అర్థమై ఉంటుంది అనుకుంటా. థ్యాంక్ యూ అన్నారు.